ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు అంటే ఒక్కసారి చూద్దామండి. తల్లి, ఇది నీకు ఆఖరి అవకాశం. ఇప్పటికే నీకు 5 అవకాశాలు అయితే ఇచ్చాను తల్లి. ఇది ఆఖరిది. ఇది 6వ అవకాశం తల్లి. నువ్వు దీన్ని కూడా వదులుకున్నావు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా, అరిచినా, తలచినా సరే నీ సాయి కూడా నీకు సాయానికి రాడు తల్లి. ఇప్పటికే నా మనసు చాలా బాధపడింది. నీ ప్రవర్తన వల్ల చాలా గాయపడింది. నన్ను ఒక రకంగా అవమానించావు తల్లి. నువ్వు ఎప్పటికైనా నీ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టు తల్లి. నేనేం చెప్పబోతున్నానో, నీకు ఏ అవకాశం ఇవ్వబోతున్నానో తెలుసుకో తల్లి. దాన్ని అందుకో. మరి వచ్చిన అవకాశాన్ని అందుకో బిడ్డ, వదులుకోకు. నేను ఎంతో ప్రేమగా నీ కోసం తీసుకుని వచ్చిన కానుకను, నీ కోసం అందిస్తున్నటువంటి కానుకను నువ్వు త్రోసిపుచ్చుతున్నావు, అందుకోవటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి. జాగ్రత్త. మళ్ళీ నువ్వు ఎంత బాధపడ్డా కూడా నీ సాయి నీ ముందుకైతే రాడు తల్లి. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నిగూఢార్థం దాగినటువంటి ఒక హెచ్చరిక అయితే మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఇలా ఎందుకు మనకు హెచ్చరిస్తున్నారు? మరి బాబాగారు ఈ 5 అవకాశాలు ఏమిచ్చారు? మరి ఇది 6వ అవకాశం అని చెప్పి అంటున్నారు. మరి ఆ అవకాశం ఏంటి? మరి అవన్నీ కూడా బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి మనల్ని హెచ్చరించబోతున్నారు. మనల్ని ఒక సన్మార్గంలో వెళ్ళడానికి ఒక దారి చూపించబోతున్నారని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. మరి బాబాగారి మీద నిజంగా ప్రేమ, నమ్మకం, భక్తి ఇవన్నీ కూడా ఉంటే మరి ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరిదాకా విని బాబాగారు ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది మనకు ఆ 6వ అవకాశం ఏ విధంగా మనకి అందుకోగలం అనేది. అలాగే ఈ 5 అవకాశాలు కూడా ఏ విధంగా మనం మిస్ అయ్యాము అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి. మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, నీకు 5 అవకాశాలు అయితే ఇచ్చాను తల్లి. ఇది 6వ అవకాశం తల్లి. నువ్వు దీన్ని నిర్లక్ష్యంతో అందుకోకుండా త్రోసిపుచ్చేసావు తల్లి. ఇక్కడ నీ సాయి మనసును గాయపరిచావు. నిజంగా నువ్వు చాలా గాయపడ్డాను తల్లి నేను. కానీ నువ్వు పడుతున్నటువంటి బాధ, వేదన ఏదైతే ఉందో అవి నేను చూడలేక, నా బిడ్డే కదా, నా బిడ్డే తప్పు చేసింది కదా, పొరపాటు చేసింది అంతే కదా అని చెప్పేసి నేను తండ్రిగా నిన్ను క్షమించాను అని అనుకున్నా. కాబట్టే ఈ 6వ అవకాశాన్ని అయితే నీకు తీసుకుని వచ్చాను తల్లి. దీన్ని అందుకున్నావా? సరే లేదు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా నీ సాయి ఎంత ప్రాధేయపడినా సరే నీకైతే నేను సహాయాన్ని చేయలేను బిడ్డ. ఎందుకంటే 1 కాదు 2 కాదు 5 సార్లు నీ సాయి మనసును గాయపరిచావు తల్లి. నువ్వు నీ సాయి పంపించినటువంటి కానుకను నువ్వు అందుకోకుండా, నువ్వు తీసుకోకుండా బిడ్డ, నిజంగా ఈరోజు ఎంత బాధగా ఉందో తెలుసా? నా బిడ్డ, నా ప్రియమైన బిడ్డ నా మనసుని గాయపరిచింది. మరి నేను పంపిస్తున్నటువంటి అవకాశాన్ని, నేను ఇస్తున్నటువంటి అవకాశాన్ని వాడుకోకుండా నిర్లక్ష్యంతో పక్కన పెట్టేసింది అని నా మనసు చాలా బాధపడింది తల్లి. మళ్ళీ అనిపించింది, నా బిడ్డ కదా, మరి క్షమించి చూద్దాంలే, ఇంకొకసారి చెప్తే తెలుసుకుంటుందిలే అనే ఉద్దేశంతో ఈరోజు నీకు ఇంకొక అవకాశాన్ని అయితే తీసుకుని వచ్చాను తల్లి. దేన్నైతే వదులుకుంటావా, దీన్నైతే వదులుకుంటావా, ఉపయోగించుకుంటావా, లేకంటే పాడు చేసుకుంటావా, మరి నీ ఇష్టం. నీ తండ్రి నీకు ప్రేమగా నీకు ఆఖరి అవకాశం అయితే ఇస్తున్నాడు తల్లి. మరి నువ్వు వదులుకుంటావో, పాడు చేసుకుంటావో, వాడుకుంటావో అది నీ ఇష్టమే తల్లి. కానీ నువ్వు నా మనసు ఇంత బాధ పెట్టిన ఈ అవకాశం ఎందుకు ఇచ్చానో తెలుసా? నా బిడ్డ ఎక్కడ బాధపడుతుంది అని ఒక్క ఉద్దేశంతోనే, కష్టాలు అనుభవిస్తుంది, తన బాధను చూడలేకపోతున్నానన్న ఒక ఉద్దేశంతో మాత్రమే. తనను చూస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అనేవారు తనకంటూ ఎవరూ లేరు. ఎవరూ కూడా తోడు లేక అల్లాడిపోతుంది. ఏదైనా సరే మనసుకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా సరే పంచుకోవడానికి ఎవ్వరూ నా అన్నవారే లేరు. మరి తనకు తాను కూడా ఒక తోడు ఉండాలి
అని తనకి అర్థం చేసుకునే మనిషి కూడా ఉండాలి కదా. మరి బాధపడకు, నీ తోడు నేనున్నాను, ఎంతటి కష్టం రానివ్వు, నీ చెయ్యి మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పే మనిషి ఒకరు ఉండాలి. నా బిడ్డ జీవితంలోకి పంపించాలి అని చెప్పేసి నేను ఎంతో ప్రేమతో ఆశతో నీ జీవితంలో ఎంతో బాగుంటుందని అనుకుని నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్న ప్రతిసారి కూడా నీకు సహాయానికి ఎవరినో ఒకరిని పంపుతూనే ఉన్నాను బిడ్డ. కానీ నువ్వు గుర్తించడం అయితే లేదు తల్లి. గుర్తించినా సరే నువ్వు నీ మనసుకి ఇలా ఆలోచిస్తూ నాకు వీళ్ళ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, వీళ్లకు నాకు సహాయం చేసే అర్హత ఉందా, నాకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు, నాది నేనే చూసుకోగలనన్న నిర్లక్ష్యంతో నువ్వు తోసిపుచ్చుతున్నావు తల్లి. వచ్చిన అలాగే నేను పంపినటువంటి సహాయాన్ని అందుకోవటం లేదు. మరి ఇలాంటి వారి సహాయం నేను తీసుకోవాలా అనే ఒక భావనతో వారి సహాయం అందుకోకుండా నన్ను అవమానిస్తున్నావు తల్లి. ప్రతిసారి కూడా బిడ్డ ఇలా జరుగుతూనే ఉంది. నేనేం చేయగలను, నేనే చేసుకుంటా, నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు అని అనుకున్న రోజు నీ సాయి చాలా సంతోషపడ్డాడు. కానీ నా బిడ్డ ఎంత ధైర్యంగా ఉంది, ఎంత తెలివితేటలు ఉన్నాయని. కానీ నీ ఆలోచనలకి, నీ తెలివికి, నీ కష్టానికి కొంచెం దైవబలం కూడా తోడు ఉండాలి కదా తల్లి. ఎప్పుడూ మర్చిపోక బిడ్డ, నీకు ఆ దైవబలం లోపించింది. మరి ఆ దైవ బలం లోపించడం కాబట్టే నీ సాయిని, నీ సహాయం ఒక మనిషికి పంపాడు. నీ సహాయానికి నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, నిర్లక్ష్యంతో తోళనాడుతున్నావు, త్రోసిపుచ్చుతున్నావు. నాకు సహాయం చేసే అర్హత ఈ మనిషికి లేదు అంటూ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మనుషులందరినీ కూడా చిన్నచూపు చూస్తున్నావు. నీ సహాయం కోసం వచ్చిన వారిని చిన్నచూపు చూస్తున్నావు. బిడ్డ తప్పు కదా అది. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు, ఎవరి చేతిలో ఎంత అద్భుతం ఉందో ఎవరికి తెలుసు తల్లి, ఎవరి మాటలో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసమ్మా. ఎప్పుడూ కూడా వస్తువు చిన్నది, మనుషులు చిన్నవారు అని తక్కువ అంచనా అయితే ఎవరిని కూడా వెయ్యొద్దు తల్లి. ఒక్కరోజు దెబ్బ తింటే అది దెబ్బ ఎలా ఉంటుంది అంటే, నీకు ఒక సందర్భం గురించి ఇక్కడ చెప్తా తల్లి. ఎందుకు అంటే నువ్వు చేస్తున్నటువంటి తప్పే ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఉంది తల్లి. మరి అది విన్న తర్వాత అయినా సరే నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావో, ఆ ఆలోచనలో ఎంత తప్పు ఉందో, నువ్వు ఎంతలా మారాలి, నువ్వు ఎంతలా మార్చుకోవాలి నిన్ను నువ్వు అన్నది నీకు అర్థమవుతుంది తల్లి. నీకు అర్థం అవ్వాలనే ఆ రోజు, ఈ యొక్క రోజు ఆరవ అవకాశాన్ని అయితే నీకు తీసుకుని వచ్చాను తల్లి. మరి ఈ సందర్భాన్ని నీకు వినిపిస్తున్నాను. దీని ద్వారా నువ్వు నీతి తెలుసుకున్నావంటే ఖచ్చితంగా 6వ అవకాశాన్ని అయితే నువ్వు వదులుకోకుండా వాడుకుంటావు తల్లి, పాడు చేసుకోకుండా ఉపయోగించుకుంటావు తల్లి. అదేమిటో తెలుసా తల్లి? జాగ్రత్తగా 1-2 నిమిషాలు వినమ్మా. నువ్వు చేస్తున్నటువంటి తప్పు, పొరపాటు ఎంత పెద్దదో నీకైతే అర్థమవుతుంది తల్లి. దానివల్ల ఎంత నష్టపోవాల్సి వస్తుందో కూడా నీకు అర్థమవుతుంది తల్లి. నువ్వు చిన్న చూపు చూసినటువంటి వాళ్ళు నిన్ను నువ్వు హేళన చేసిన వాళ్ళతో ఇంత గొప్పదనంగా దాగి ఉందా, ఇంత గొప్పదనం అయితే దాగి ఉందా అంటూ నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు. నేను చేసింది ఇది సరిగ్గా ఉందా, తప్ప, నేను సరైన పనే చేశానా అంటూ నీ మనసుని నువ్వే అడుగుతావు తల్లి. నువ్వే ప్రశ్నించుకుంటావు బిడ్డ. మరి 1-2 నిమిషాలు నీ సాయి మీద నమ్మకం ఉంది కదా, మరి ఈ 2 నిమిషాలు సాయి మీద నమ్మకం ఉంచి వినమ్మా, మొత్తం తేలిపోతుంది. నీ జీవితం మొత్తం కూడా తేలిపోతుంది. ఒక్క దారి ఏర్పడుతుంది నీకు. నీ ఆలోచన విధానం అయితే ఏర్పడుతుంది. నువ్వు మాట్లాడే విధానం మారుతుంది బిడ్డ. పూర్వం ఒక శక్తివంతమైనటువంటి రాజు ఉండేవాడు. కానీ అతనికి జీవితంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు అతని భవిష్యత్తును ఎలా మార్చేసింది, ఎలా నష్టపరిచింది, తాను ఏం కోల్పోవలసి వచ్చింది అనేది నీకు చెప్తాను తల్లి. అసలు ఆ రాజు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? ఆ రాజు చేసిన తప్పు వల్ల ఆ రాజ్యం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో తెలుసా? ఇది కేవలం కథ కాదు తల్లి, నీ జీవితాన్ని మార్చేసే సందేశం. ఎందుకు అంటే ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పే రాజు ఆ రోజు చేశారు. ఆ రాజు చేసినటువంటి తప్పునే ఈరోజు నువ్వు కూడా చేస్తున్నావు తల్లి. అందుకోసమనే నీ తప్పు నీకు తెలియజెప్పాలనే ఈ కథ నీకైతే చెప్తున్నాను. మరి ఒక పెద్ద రాజ్యంలో
ఒక ధైర్యవంతుడైనటువంటి రాజు అయితే ఉండేవాడు. అతను ధనవంతుడు, శక్తివంతుడు కూడా. మరి ఒకరోజు అతనికి తీవ్రమైనటువంటి జ్వరం అయితే వచ్చింది. రాజ్యంలో ఉన్న అందరు వైద్యుల్ని పిలిపించి వైద్యం చేయించుకున్నా సరే అతనికి ఏమాత్రం కూడా తగ్గడం లేదు జ్వరం. మరి ఈ జ్వరం తగ్గకపోవడంతో రాజుకి విసుగు, చిరాకు, కోపం ఇవన్నీ కూడా వచ్చేసి ఆ కోపంలో ఒక ప్రకటన అయితే చేశాడు. ఈ రాజ్యంలో ఎవరైనా సరే నా జ్వరాన్ని నయం చేస్తే వారికి అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, బహుమతిగా ఇచ్చేస్తాను అని ఆ యొక్క వార్త చెప్పాడు. అయితే ఇదంతా కూడా రాజ్యమంతా ప్రకటించాడు. ఆ వార్త రాజ్యమంతా వ్యాపించింది. వైద్యులు, ఆచార్యులు అందరూ కూడా వచ్చి జ్వరాన్ని నయం చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ రాజు మరింత బలహీనంగా మారిపోయాడు. ఆ జ్వరం అన్నది తగ్గక ఒకరోజు ఎవ్వరూ కూడా ఊహించిన విధంగా ఒక బిచ్చగాడు రాజభవనానికి వచ్చాడు. అతను చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో, నెరసిన జుట్టుతో చూడ్డానికి వికారంగా ఉన్నాడు. అతనికి చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతడు రాజుగారిని చూసి వినయంగా, మహారాజా, నా దగ్గర ఉన్నటువంటి ఈ మూలికలు మీ యొక్క జ్వరాన్ని అయితే తగ్గిస్తాయి. వీటితో తయారు చేసినటువంటి కషాయం తాగితే మీ ఆరోగ్యం మళ్ళీ మీకు తిరిగి వస్తుందని చెప్పాడు. రాజుగారు ఆ బిచ్చగాడితో ఇలా అన్నారు. ఆ బిచ్చగాడి చేతిలో ఉన్నటువంటి మూలికలను చూసి అసహ్యంతో ముఖం చిట్లించి, ఒక్కసారి నీ చేతులు చూసి తీసుకుంటావా? అవి ఎలా ఉన్నాయో? నీకు అసలు శుభ్రతే లేదు. నీకు మట్టి మనిషివి, నువ్వు మాసిన మనిషివి, నువ్వు తయారు చేసినటువంటి కషాయాన్ని నేను తాగాల, అస్సలు కుదరదు అని చెప్తాడు. ఆ యొక్క బిచ్చగాడికి చూసినటువంటి మంత్రులు, సైనికులు కూడా బిచ్చగాడిని అవమానించి పంపించేస్తారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ స్థాయి నువ్వు మర్చిపోకు, మహారాజుకి మందు ఇవ్వాలనే కోరిక నీకు ఎవరికి వచ్చినా సరే ముందు వారి స్థాయిని చూసుకోవాలని కేకలు వేసి అతడి మీద విరుచుకుపడ్డారు. కొట్టేంత పని కూడా చేశారు. ఇక అక్కడి నుంచి గెంటేశారు. ఆ బిచ్చగాడు అవమానం కలిగినటువంటి మనసుతో అక్కడ నుండి బయటకు వెళ్ళి కోపంతో ఆ కషాయాన్ని ఒక చిన్న మొక్క మొదట్లో పోశాడు. మహారాజా, నీకు అవసరం లేనిది ఈ భూమి అవసరం అవుతుంది, కానీ ఈ ప్రకృతి నన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు అర్థం చేసుకోలేవు కదా, కానీ నీ ప్రకృతి నన్ను అర్థం చేసుకుంటుంది. ఈ ప్రకృతి అయితే నన్ను అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు. 6 నెలలు అలా గడిచిపోయాయి. రాజుకి ఆరోగ్యం రోజురోజుకి మరింత క్షీణించసాగింది. ఎవరికి వారు ఊహించిన విధంగా రాజు జ్వరంతోనే చివరికి రాజు అయితే మరణించాడు. కానీ ఆ బిచ్చగాడు పోసినటువంటి కషాయాన్ని పీల్చుకున్నటువంటి ఆ చిన్ని మొక్క కొన్ని సంవత్సరాల్లోనే అది ఒక మహావృక్షంగా పెరిగిపోయింది. మరి దాని ఆకులు, వేర్లు, కాండము అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తిని అయితే పొందాయి. ఈ చెట్టును చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. అప్పుడు కొందరు పండితులు, ఆచార్యులు ఆ బిచ్చగాడిని గుర్తు చేసుకున్నారు. ఈ చెట్టు ఒకప్పుడు బిచ్చగాడి మూలికలకు పడేసినటువంటి ప్రదేశంలో పెరిగింది. ఇప్పుడు ఈ చెట్టులో ఆ శక్తి అంతా కూడా ప్రవేశించింది. ఇప్పుడు ఈ చెట్టు ఎందరో ప్రజలకు ఔషధంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటూ వారందరూ కూడా అనుకుని ఆ యొక్క బిచ్చగాడి యొక్క తెలివితేటలు, అలాగే ఆ యొక్క ఔషధ గుణాలను చూసి ఆశ్చర్యపోయారన్నమాట. మరి బిడ్డ, ఈ కథ ద్వారా నీకు నేను ఏం సందేశం అయితే ఇవ్వాలనుకుంటున్నానో తెలుసా తల్లి? అహంకారం అనేది గర్వం, స్వార్థం నిన్ను సహనాన్ని కోల్పోయేలా చేస్తాయి తల్లి. రాజు తన అహంకారంతో బిచ్చగాడికి ఇచ్చినటువంటి మందును వద్దన్నాడు, తిరస్కరించాడు. మరి అతని మందుని అవమానంగా భావించాడు. కానీ అదే మందు ఒక మహావృక్షంగా మారి ప్రపంచానికే మేలు చేస్తుంది. మరి ప్రపంచానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది నీ జీవితానికి కూడా వర్తిస్తుంది తల్లి. కొన్నిసార్లు నీకు అనుకోని దారిలో సహాయం అనుకోని మార్గంలో వస్తుంది. నువ్వు గర్వంతో, అహంకారంతో దాన్ని తిరస్కరించావు అంటే చివరికి నష్టపోయేది నువ్వే తల్లి. ఒక మంచి అవకాశం నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని అస్సలు కూడా చిన్నచూపు అయితే చూడవద్దు తల్లి. అదే కారణంతో నీకు నేను 5 అవకాశాలు అయితే ఇచ్చినప్పుడు ఇదే అహంకారంతో, ఇదే స్వార్థంతో, ఇదే చిన్నచూపుతో, ఇదే నిర్లక్ష్యంతో త్రోసిపుచ్చావు తల్లి. ఎప్పటికైనా సరే నువ్వు ఈ యొక్క 6వ అవకాశాన్ని అయితే నువ్వు చేజిక్కించుకో తల్లి. బిడ్డ, నువ్వు బాధలో ఉన్నప్పుడు, లేదంటే కష్టంలో ఉన్నప్పుడు
ఎలా చూస్తూ ఊరుకోగలనమ్మా? ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో నీ సహాయానికైతే ఒక వ్యక్తినో, లేదంటే ఒక ప్రాణినో, ఒక మాటో ఏదో ఒకటి నీ యొక్క సహాయానికి నేను పంపిస్తూ ఉంటాను. కానీ నువ్వు ఆ సమయంలో నేను పంపించినటువంటి సందేశాన్ని, ఆ యొక్క అవకాశాన్ని కూడా గుర్తించలేక కొన్నిసార్లయితే ఈ యొక్క అన్నీ వదులుకున్నావు. మరి నీకు సహాయం చేస్తారా వీళ్ళు? చూస్తే ఎలా ఉన్నారు? వీళ్ళకే లేని పరిస్థితిలో ఉన్నారు, నాకెలా సహాయం చేస్తారు అన్న చిన్న చూపు వల్ల చాలాసార్లు ఏ సహాయం చేస్తారో నీకు ఎలా తెలుస్తుంది? మరి వారి సహాయాన్ని నువ్వు అందుకుంటేనే కదా నీకు కష్టం వచ్చింది, నువ్వు ఆ కష్టం నుంచి బయటపడగలుగుతావు. అన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీ కష్టంలో నేను నీకు తోడుంటాను, నీకు సహాయం చేస్తానని వారంతట వారే వస్తే వారిని నువ్వు గుర్తించాలి కదా తల్లి. వారిలో మంచితనాన్ని గుర్తించాలి కదా. మరి బహుశా నా సాయి పంపించాడేమో, నాకంతా మంచి జరుగుతుందేమో అన్న ఆలోచన కూడా ఉండాలి కదా తల్లి. మరి నీకు ఆ ఆలోచన వస్తే వారి సహాయం నువ్వు గనక అందుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి తల్లి. సమస్యల నుండి నువ్వు బయటపడిపోతావు తల్లి. నువ్వు ఇప్పుడు ఏదైతే ఎదుర్కొంటున్నావో వాటన్నింటి నుండి కూడా నువ్వు తొందరలోనే బయటపడతావు బిడ్డ. జాగ్రత్త. నీ సహాయానికి ఎవరో వస్తారు అనేది ఎవరో ఒక మనిషి తప్పకుండా వస్తారు. వచ్చినప్పుడు నువ్వు గుర్తించి వాళ్ళని ఒక్కసారి కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నీ సాయి మనసును బాధ పెట్టవద్దు, నువ్వు బాధ పెట్టుకోవద్దు. నీ సాయి అవమానించినందుకు నేను ఎప్పుడూ కూడా నా బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా బిడ్డలు బాగుండాలి, నా యొక్క బిడ్డలు సంతోషంగా ఉండాలి అన్న ఆశతోనే ఏదైనా చూస్తూ ఉంటాను నేను. అలాంటప్పుడు నువ్వు నా మనసును బాధపెడితే నేను ఎంత బాధపడతాను తల్లి చెప్పు. ఒక్క బిడ్డ తండ్రి మనసుని బాధ పెడితే ఎంత బాధపడతాడు అనేది నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. మరి బిడ్డ, ఎప్పటికైనా సరే నీ సాయి సందేశాన్ని అందుకో. మరి నీ సాయి ఇస్తున్నటువంటి ఆఖరి అవకాశాన్ని అయితే అందుకో తల్లి. మరి వాడుకొని నీ జీవితం బాగు చేసుకో తల్లి. నీ సాయి ఆశీర్వాదాలు నీకు మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి తల్లి. నీకు దేనికి కూడా లోటు అన్నదే ఉండదు. నీ జీవితంలో డబ్బుకి, ఆనందానికి, ఆరోగ్యానికి ఏనికి లోటు లేకుండా నీ సాయి చూసుకుంటాడమ్మా. నీ సాయి మీద భారం వేసి నీ సాయి ఇచ్చే సందేశాలు అందుకో, నీ సాయి ఇచ్చే సూచనలు అందుకో, వాటిని గుర్తించు. నిర్లక్ష్యంతో, అహంకారంతో ఉండకు తల్లి. అవన్నీ కూడా తీసివేసి ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండు. నీ సాయి ఎప్పుడూ కూడా నీ మంచినే చేస్తాడు, నీ మంచినే కోరుకుంటాడు. ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళ చిన్న చూపు అయితే చూడొద్దు తల్లి. వాళ్ళు నీకు సహాయం చేయగలరా అన్న మాట అయితే నువ్వు ఎప్పుడూ కూడా చూడవద్దు తల్లి. చులకనగా చూడవద్దు బిడ్డ. అందరినీ కూడా గౌరవించి, అందరినీ గుర్తించి, అందరిలో మంచిగా ఉండు. అప్పుడే నీ సాయి సదా నీ వెంటే ఉండి నిన్ను మంచి దారిలో అయితే నడిపిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అయితే ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని మనకి ఇచ్చారు అంటే మనం ఎంతో అదృష్టం చేసుకునే అయితే ఉండాలి కదా. మరి మనం ఎంత అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మనకు బాబాగారు ఇంత గొప్ప మన సందేశాన్ని అయితే మనకు ప్రసాదించారు. మరి మీరెవ్వరూ కూడా ఆ యొక్క సహాయానికి వచ్చినటువంటి చిన్నవారు, పెద్దవారు అని చెప్పేసి కాకుండా మనకు సాయి పంపించారు అనేది అదైతే గుర్తుపెట్టుకుని మనం అయితే ముందుకు వెళ్ళి మన యొక్క కష్టాలన్నీ కూడా పోగొట్టుకుని మనం ఆ యొక్క సాయి సన్నిధిలో ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. మరి ఈరోజు సాయి యొక్క సందేశం మీ అందరికీ కూడా చాలా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎలాంటి మంచి వీడియోలు అయితే మీకు ఇంకా తీసుకుని రావడానికి నాకు ఆస్కారం ఉంటుంది. అలాగే రేపటి సాయి సందేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.